ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు అమావాస్య అయితే ఇది చాలా స్పెషల్ అమావాస్య. దీన్ని మౌని అమావాస్య కూడా అంటారు. మరి ఈ రోజున పొరపాటును కూడా ఈ పనులు చెయ్యకండి. అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి నెల అమావాస్య పౌర్ణములు రావడం అనేది సర్వసాధారణం. ఈ పౌర్ణమి అమావాస్యలను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా అమావాస్య రోజు ఇంట్లో వారు పితృదేవతలను స్మరించుకొని వారికి పిండ ప్రదానాలు చేయడం మనం తరచుగా చేస్తూ ఉంటాం. ఇలా అమావాస్య రోజు పితృదేవతలు మన ఇంటికి వస్తారని, వారి కోసం దేవుడి దగ్గర నైవేద్యం ఉంచి అనంతరం ఆహారాన్ని కాకులకు ప్రదానం చేయాలని చెప్తారు. ఇకపోతే ఈ ఫిబ్రవరి 1వ తేదీన అమావాస్య రావడంతో ఈ అమావాస్యను మౌని అమావాస్య లేదా మాఘ అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య రోజు పొరపాటును కూడా కొన్ని పనులను చెయ్యకూడదు అని పండితులు కూడా చెప్తున్నారు. మరి అమావాస్య రోజు ఏ విధమైనటువంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం. అమావాస్య రోజు ఏకూజామున నిద్ర లేవాలి. అలా కాకుండా ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల దరిద్ర దేవత ఆవహిస్తుందని చెప్తున్నారు. ఇక అమావాస్య రోజు పొరపాటును కూడా కొత్త బట్టలను ధరించకూడదు. అదేవిధంగా గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులను చెయ్యకూడదు. ఇక అమావాస్య రోజు సాయంత్రం 5 నుంచి ఇంట్లో తల దువ్వడం, తలకు నూనె పెట్టడం వంటి పనులు చెయ్యడం ద్వారా సాక్షాత్తు దరిద్ర దేవతను మన ఇంటిలోకి ఆహ్వానించినట్లే. ఇక అమావాస్య రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజించరో అలాంటి వారికి కూడా సకల దరిద్రాలు చుట్టుకుంటాయని పండితులు చెబుతున్నారు. ఇక అమావాస్య రోజు సాయంత్రం ఎవరు భోజనం చేయకూడదు, కేవలం పలహారం మాత్రమే తీసుకోవడం మంచిది. ఈ విధమైనటువంటి పొరపాట్లను చేయకపోవడం వల్ల అంతా శుభం కలుగుతుంది. కాబట్టి మీరు ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయకండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.